ఈరోజు మనం తెలుసుకోబోయేది సఫల ఏకాదశి విశిష్టత మరియు వ్రత కథ. సఫల ఏకాదశి అనేది మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్కపట భక్తితో శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగి కార్యసిద్ధి సఫలత లభిస్తాయి. సఫల ఏకాదశి వ్రత కథ. పూర్వకాలంలో చంపావతి అనే రాజ్యంలో లంబకుడు అనే రాజు ఉండేవాడు. అతడు చేసిన పాపకర్మల కారణంగా రాజ్యాన్ని కోల్పోయి అడవిలో ఒంటరిగా జీవించేవాడు. ఆకలితో బాధపడుతూ ఒకరోజు ఏమీ తినలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు అనుకోకుండా సఫల ఏకాదశి వచ్చింది. ఆకలి అలసటతో ఉన్నప్పటికీ లొంబకుడు ఆ రోజు ఉపవాసంగా గడిపాడు. రాత్రి చెట్టు కింద కూర్చొని హృదయపూర్వకంగా శ్రీ మహావిష్ణువుని స్మరించాడు. అతని నిష్కపట భక్తికి మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమై నీ పాపాలు నశించాయి. ఈ సఫల ఏకాదశి వ్రత ఫలితంగా నీ జీవితం సఫలమవుతుంది అని వరమిచ్చారు. కొద్ది రోజుల్లోనే లొంబకుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ధర్మబద్ధంగా పాలించి చివరికి విష్ణు కృపతో మోక్షాన్ని పొందాడు. ఈ కథలోని నీతి: నిష్కల్మషమైన మనస్సుతో ఆచరించిన సఫల ఏకాదశి వ్రతం జీవితంలోని కష్టాలను తొలగించి సఫలతను ప్రసాదిస్తాయి. ఈరోజు మనం సఫల ఏకాదశి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి భక్తి కథలు కోసం డివైన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.